సన్లైట్ ఉండే కొద్దీ సన్ రేస్ ఎక్స్పోజర్ అనేది మనకి బాగా పెరిగిపోతుంది. ఎండ తీవ్రత కూడా ఎక్కువ తెలుస్తుంది, వింటర్లో కూడా ఎక్కువే తెలుస్తుంది. స్కిన్ డ్యామేజ్ అనేది కూడా అల్ట్రావైలెట్ రేస్ వల్ల వస్తుంది. ఆ సన్ రేస్లో వచ్చే అల్ట్రావైలెట్ లైట్ మూలంగా స్కిన్లో చేంజెస్, స్కిన్ డ్యామేజ్, ఈవెన్ కంట్లో కూడా డ్యామేజెస్ వస్తూ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే టూ మచ్ ఆఫ్ సన్లో ఎక్స్పోజర్ ఎక్కువైపోయినప్పుడు క్యాట్రాక్ట్స్ కూడా తొందరగా వస్తాయి. సో స్కిన్లో చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. లేదంటే లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాలం ఎండలో తిరిగే వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్లు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవి తగ్గించుకోవడం కోసం, లేదా రిస్క్ తగ్గించుకోవడం, లేదంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసం సన్ స్క్రీన్లు వాడుతూ ఉంటాం. ఇంకో మెయిన్ యూజ్ ఏంటంటే సన్ స్క్రీన్లకి సన్బర్న్. అంటే ఇప్పుడు బీచ్లో కూర్చున్నారనుకోండి, మంచి ఎండాకాలం వెళ్ళి ఒక గంట కూర్చుంటే ఎక్స్పోజ్ అయిపోయిన స్కిన్ కాలిపోతుంది. ఒకే దగ్గర కదలకుండా ఉన్నప్పుడు కంటిన్యూస్గా సన్ రైస్ మన మీద పడుతున్నప్పుడు స్కిన్ పాడైపోతుంది. అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్, కాలిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇది జరగకుండా ఉండాలి, కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ వాడటం అనేది ఇంపార్టెంట్. మినిమం రికమెండేషన్ ఏంటి అంటే SPF 30 అనేది మినిమం ప్రొటెక్షన్ రికమెండేషన్ అనమాట. సన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ రికమెండేషన్ 30% కనీసం ఉండాలి అనేది. 50 ఈజ్ యూజువలీ అడ్వైజబుల్ అండి. ప్లస్ వీటికి తోడు ఈ ఒకటి రాసేసుకున్నాము బాగానే ఉంటాము అనుకుంటే ఏం లేదు. కొంచెం హ్యాట్ పెట్టుకోవడం తల మీద, లేదంటే ఒక గొడుగు పట్టుకోవడం, అది కూడా ఉండాలి. ఇంకొకటి, చాలామంది కారులో వెళ్తున్నాం మనకి ఏమీ ఎఫెక్ట్ రాదులే అనుకుంటారు. డ్రైవ్ చేసే వాళ్ళకి విండ్ స్క్రీన్లోంచి వచ్చే హీట్ చాలు. డైరెక్ట్ సన్లైట్ పడుతున్నప్పుడు ఆ హీట్ వల్ల కూడా కొంచెం మొహం మీద స్కిన్ చేంజెస్ వచ్చేస్తాయి. సో కార్లో వెళ్తున్నాము, సన్ స్క్రీన్ అవసరం లేదు అనుకోవడానికి ఏం లేదు. కార్లో వెళ్తున్నా సన్ స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.